ఏదో పెట్టారంట. అవును చేసుకున్నాను ఒరిజినల్ నా డాక్యుమెంట్స్ పెట్టే చేసుకున్నాను. నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది. ఆ పెళ్ళి అయిందని తెలిసి తనకి తెలుసు. కానీ తనని చచ్చిపోతాను నువ్వు లేకపోతే మా అమ్మకి నన్ను చంపేస్తుంది, నీతో పాటు నేను తిరుగుతున్నా అని చెప్పి అని టార్చర్ పెడితే నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పి తర్వాత తెలిసింది. రిజిస్టర్ ఆఫీస్లో పంజాకోట్లో అనుకుంటా, పంజాకోట్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, పంజాకోట్ పోలీస్ స్టేషను. ఇక్కడ రిజిస్టర్ ఆఫీసు. నేను వాళ్ళ దగ్గర లేను. నేను ఇన్ని రోజులు ఎక్కడో బయట ఉన్నాను, ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాను. ఎందుకురా అంటే నాకు ధైర్యం సరిపోలేదు తనకి ఏం చెప్పాలి ఏంటి అని. ఇప్పుడు తను పెట్టిన అలిగేషన్స్ అన్నీ ఫేక్ కాబట్టి నేను ముందుకు రావాల్సి వచ్చింది. 100% ఇది అంతా ఫేక్, 100% ఫేక్. ఎందుకంటే నేను ఉన్న ఇల్లు ఉంది కదా, ఆ ఇంటికి ఎంట్రన్స్లో CCTV కెమెరాలు ఉన్నాయి. ఓకేనా. అదే రోజు వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, నతాషా, ఇంకా నా కజిన్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్, నా తమ్ముళ్ళు, ఒక 4, నా తమ్ముళ్ళు ప్లస్ ఇంకో ఫ్రెండ్ అబ్బాయి అనమాట. వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని పార్టీ చేసుకున్నారు. నవాజ్కి పెళ్ళి అయిందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు నతాషాకి, మీ అమ్మకి తెలిస్తే ప్రాబ్లం చేస్తుందంటే ఎవరికి తెలియదు. లేదు అస్సలు లేదు, ఏం లేదు. ఆ రోజు బిర్యానీ వండితేనే మందు పార్టీ కానీ నేను తాగలేదు, నాకు అలవాటు లేదు. ఆ రోజు నేను తాగలేదు, నాకు అలవాటు లేదు. అసలు ఇప్పుడు కాదు, ఎప్పుడు తాగలేదు నేను. ఆ రోజు మటన్ వండింది తనే, చికెన్ వండింది తనే. తను తినదు, తను అస్సలు తినదు. నేను ఒకటే. ఆ రోజు ఆ ఇంట్లో ఒక ముగ్గురు ఉన్నారు, నేను కాకుండా. నా ముగ్గురు స్నేహితులు కాదు, నా తమ్ముళ్ళు, వాళ్ళు చిన్న తమ్ముళ్ళు. ఒక ముగ్గురునే ఉన్నారు. ముగ్గురు. నా తమ్ముడు ఒకడు, షారు అనే అబ్బాయి ఒకడు, ఇంకో 2 ఉన్నారు. ఆ రోజు ఏంది వాళ్ళ అమ్మ అంతా మొత్తం వంటకం చేసింది. లేదు, 100% జరగలేదు. దాని తర్వాత కూడా చాలాసార్లు మేము సినిమాకి వెళ్ళాం అందరం. తెలిస్తే అమ్మ ఏం చేయదు. ఎగ్జాక్ట్లీ January 14కి అక్కడి నుంచి వచ్చేసాను. నాకు పెళ్ళి అయింది ఎప్పుడు జూన్ నుంచి జనవరి వరకు మొన్నటిదాకా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఒకవేళ అంత చేసి ఉంటే నాలాంటి అసలు ఒక అమ్మాయి గురించి నేను అంత చచ్చిపోతానని చెప్పి బాధపడి చచ్చిపోతానని భయపిస్తుంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న వాడిని ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం నాకేంటి? నేను ఉన్నది 100% వాళ్ళ ఇంట్లో ఉన్నా. ప్రూఫ్ ఉంది. వాళ్ళ ఇంట్లో CCTV కెమెరాలు ఉన్నాయి. మొన్నటి వరకు January 12 వరకు అక్కడే ఉన్నాను. 12కి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేయండి. నేను ఒక టీషర్ట్ ప్యాంట్ వేసుకొని, అది కూడా రావాల్సి ఎందుకు వచ్చింది? ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ అమ్మ నతాషా పెట్టే టార్చరు ఒక సైకోలా మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి ఇలాగా, ఒకసారి అలాగా. ప్రతి ఒక్కరు ఏంద్రా అంటే అమ్మాయి సైడ్ ఆలోచిస్తారు, కానీ నేను పడ్డ బాధ ఎవరికి తెలియదు. ఇంకోటి, ఇంకా పర్సనల్ విషయం చెప్పాలంటే, సెక్స్ అనేది పిచ్చి నతాషాకి. ఎంత పిచ్చి అంటే ఎన్నెన్నో టాబ్లెట్లు తీసుకొచ్చేది, 24 గంటలు అదే పనిలో ఉన్నన్ని రోజులు. అది వాళ్ళ అమ్మోళ్ళు మా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు కూడా పంపించేసింది. నువ్వు వెళ్ళిపోమ్మా, మాకు అడ్డంగా ఉన్నావు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మేము రెంటింట్లో ఉంటాం, మమ్మల్ని ప్రేమగా ఉండట్లేదు, మేము ఇద్దరం కలిసి ఉంటే నీకు సంతోషం లేదని చెప్పి వాళ్ళ అమ్మ మీద కోపం. అలాగనమాట. దాని తర్వాత నేను అక్కడి నుంచి January 12కి వెళ్ళిపోయా, బయటకు వచ్చేసా. నాకు తట్టుకోలేక నా కూతురికి, నా అమ్మ గురించి, నా పిల్లం గురించి 24 గంటలు ఒకటే గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక ఆ అమ్మాయి ఏం చేసుకుంటుందో అని భయం నాకు. మళ్ళీ నేను చచ్చిపోతాను 24 గంటలు ఇదే, ఇంకెన్ని రోజులు రా, నేను బయటికి వెళ్ళి పోలీసులకు వెళ్దాం అనుకున్నాను. ఇంకా బయటకు వచ్చేసాను. ఆ అమ్మాయి పెట్టిన ప్రతి అలిగేషన్ ఫేక్. దానికి నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, 100% ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరెవరితో ఎలా మాట్లాడేది, ప్రతి ఒక్కరు వదినానే మాట్లాడేవాడు. తనే షాపింగ్కి తీసుకెళ్లేది, తను ప్రతిదీ రే నీకు ఇది కావాలి నువ్వు కొనుక్కొని కొనిచ్చేది. ఇల్లు కూడా కొనిచ్చేవాళ్ళు ప్రతిదీ వదినా అని చెప్పి. ఇంకా అలాగే చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అలా తప్పు చేసిన తర్వాత అయితే వీళ్ళందరూ మాట్లాడరు కదా, వీళ్ళతో అందరితో అవసరం లేదు కదా తప్పు చేసి ఉంటే. ఎవరికి సంబంధం లేదు. నేను చేశాను తప్పు ఏంది, మా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా నేను పెళ్లి చేసుకోవడం, అది నేను చేసిన పెద్ద తప్పు. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు చెప్పుంటే వాళ్ళని హెల్ప్ చేసేవాళ్ళేమో. ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను ఏం చేస్తానో అసలు నాకేం అర్థం కాక, మంచిగా చెడా ఏం అర్థం కాక, తను బాగుంటుంది లే, ఇంకా సరే మెల్లగానే చెప్పుకోవచ్చులే అని చెప్పి నేను నా ఆధార్ కార్డు ఇచ్చి తప్పు చేశాను. ఆధార్ కార్డు ఇచ్చాను, రిజిస్టర్ ప్రకారం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఖర్చు పెట్టాను, ఎంతో ఖర్చు పెట్టాను. ఫ్లాట్లు కానీ, ఆ ఫ్లాట్ కానీ, ఈ రెంట్లు కానీ, షాపింగ్ కానీ జరగలేదు. తనకు షాపింగ్ అని చెప్పి, డ్రెస్సింగ్ అని చెప్పి, బంగారం అని చెప్పి, అస్సలు అది కేసే లేదు. 100% ఆ లవ్ జిహాద్ అని ఎందుకు ఉంటుంది సార్? నేను చేసుకున్న అమ్మాయిని ఎవరితో ఎందుకు పెట్టిస్తాను? లవ్ జిహాద్ అనేది ఏంటి అసలు మీరు చెప్పండి. లవ్ జిహాద్ అని అడుగుతున్నారు కదా, ఏంటిది అసలు ఆ కేసు అంటే ఏంటి? నేను తనకి ఇష్టపడ్డాను, తను నాకు ఇష్టపెట్టి పెళ్లి చేసుకుంది. ఓకేనా? మొదటి వివాహం కాదు కదా. అవును సార్, నాకు మొదటి వివాహం కాదు. తనకు తెలుసు కదా, తనకు తెలిసే కదా చేసుకుంది.
వాళ్ళ అమ్మకి తెలియదేమో, తనకు తెలుసు తను చచ్చిపోతా అంటే చెప్తా ఉంటే సార్ తనకి మీరు మెడికల్ ఒకసారి చెక్ చేయండి. తను రీహాబ్లో వచ్చింది కాసేపు 10 నిమిషాలు తను మాట్లాడుతూ ఉంటే తన గోడ వేసి కొట్టేసుకుంటుంది, జుట్టు పీకేసుకుంటూ ఉంటుంది. తన గురించి మీకు తెలియదు, నేను చూసాక చెప్తున్నాను. దానివల్లే నేను ఇంత చేయాల్సి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేయమని సార్, నేను ఇన్వెస్టిగేషన్ చేయని చెప్పండి, నేను కూడా సాక్ష్యాలన్నీ ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత మీరే ఏం చేయాలో చేయొద్దు. కానీ నేను తప్పు చేసి ఉంటే ఇప్పుడు మీడియా ముందు రావాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ముందు రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఆ అలిగేషన్స్ వల్ల. ఎందుకురా అంటే తమ్ముళ్ళలాగా అన్నల్లాగా 24 గంటలు వాళ్ళతో తిరిగింది సార్. ఎన్నో సినిమాలు చూసాం. ఒక సినిమాకి వెళ్ళాలంటే అందరు కలిసి 10,000 15,000 అయ్యేది. ఖర్చు అంతా నాది. ఆ ఫ్లాట్లో ఉన్నాం 24 గంటలు వంట. తను నిజం చెప్తున్నాను కదా, తను చికెన్ నా కోసం వండేది. వాళ్ళ ఇంట్లో వండుకొని నాకు పంపించేది స్విగ్గీలో తిను అని చెప్పి. అసలు నువ్వు వెజిటేరియన్ కదా, నీకు ఎలా వండుతావు అంటే నాకు ఆషాస్ కిచెన్ అని నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు అన్నీ వండడం తెలుసు, నాకు ఇష్టం, నీకోసం నేను వండుతాను ప్రేమగా అని చెప్పి పంపించే తనే. కానీ నేను ఎప్పుడు లైఫ్లో తనని అసలు చికెన్ తినమని బలవంతం చేయలేదు. తను ఎప్పుడు తినలేదు. నేను షేక్ నవాజ్గానే ఉన్నాను, తను షేక్ నతాషా లాగా తన అలాగే ఉంది. నేను నవదుర్గ అని చెప్పి పేర్లు చెప్తా ఉన్నాను కదా, నవదుర్గ అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో అడిగేది ప్రతిరోజు గుడికి వెళ్దాం రా అని. తనకేంద్రా అంటే నవాజ్కి ఇష్టం లేదు కదా, నవాజ్ రాడేమో, నేను రానులే అని చెప్పేది. సరే నేను చెప్పాను పోదాం అని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని సార్. ఇప్పుడు తను ఏడుస్తూ కూర్చునేది మా అమ్మ తిడుతుందని చెప్పి గుడికి రావట్లేదని. సరే వెళ్దాంపా అని చెప్పి నేనే తీసుకెళ్ళేవాడిని గుడికి. పోతే పోనీ. అసలు నా దగ్గర ఫోనే లేదు సార్, నా దగ్గర ఫోనే లేదు. నేను జనవరి 12 నుంచి ఇప్పుడు దాకా ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. ఈ వీడియోస్ వల్ల ఇలా వచ్చిన దానివల్ల ఎందుకు లేని పోనీ పెడుతున్నారు. ఆ అమ్మాయి ఇష్టపడి నన్ను చేసుకుంది. సరే ఇంకోటి సార్, అలా బెంగళూరులో కేసు అయింది. బెంగళూరులో అక్టోబర్ 14 కేసు అయింది. కేసు అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వచ్చింది, నతాషా వచ్చింది, నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నెల్లూరుకి వెళ్తే నెల్లూరులో కేసు చేసుకుంటే క్లియర్ అయిపోద్ది అని అందరూ మాట్లాడుకుంటా ఉన్నాం. నెల్లూరుకి వచ్చేద్దాం, పోలీసులను మాట్లాడదాం, ఏం చేయాలో చేద్దాం, ఏదో అందరూ తెలిసిపోయింది కదా. అప్పుడు తెలిసింది వాళ్ళ అమ్మకి నాకు 2 పెళ్ళి అయిందని చెప్పి వాళ్ళ అమ్మకి అప్పుడు తెలిసింది. కానీ నతాషాకు ముందే తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నెల్లూరుకి వెళ్ళకూడదు, నతాషాని తీసుకుని అక్కడికి వెళ్ళిపో, కావాలంటే కావాలంటే మా ఇంటికి వచ్చేయి. అప్పుడు దాని తర్వాత విజయవాడకి వెళ్ళాం. ఈ మాట అక్టోబర్ 14 అక్కడ బెంగళూరులో. దాని తర్వాత అక్టోబర్ 14, 15 వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేము ఆడిని చేసాం, కేరళకి వెళ్ళాం, 1 డే ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచి విజయవాడకి వచ్చాం, ట్రైన్ వచ్చాం. విజయవాడ ట్రైన్లో వచ్చి విజయవాడలో ఒక 4 to 5 days ఉన్నాం. దాని తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది అక్కడికి విజయవాడకి వచ్చి తను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. బయటికి వెళ్ళబాక అని చెప్పింది. బయటికి వెళ్ళబాక, మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, నేను తీసుకెళ్ళిపోతారని చెప్పి వాళ్ళమ్మే అన్నీ చూసుకుంటా ఉండేది. అన్నీ మనకు ఏం కావాలని తీసుకొచ్చేది. ఇంట్లో బయటికి వచ్చే వాళ్ళం కాదు. ఎప్పుడో రాత్రి ఒకసారి బయటికి వచ్చి గుడికి వెళ్ళేవాళ్ళు అంతే. వెళ్తాను సార్, అంతే. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా నేను నిరపరాధని తెలిసేది. నేను తప్పేం చేయలేదు, అందుకే ముందుకు వచ్చాను. నేను తప్పు చేస్తుంటే నా ముందుకు రావాల్సిన అవసరం లేదు, నేను ఎటో పారిపోయేవాడినేమో. కానీ నేను తప్పే చేయనప్పుడు అనవసరంగా అందరి ముందు వేయాల్సిన అవసరం ఏంటి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.